బాబాయ్ ఎవరు? గోడవాలండి, గన్నవరం నియోజకవర్గం. గన్నవరం నియోజకవర్గం. ఏంటి మరి మీ పరిస్థితి ఏంటి? మీ ఇక్కడ ఎలా ఉంది అసలు మీ నియోజకవర్గం? మా నియోజకవర్గంలో పార్టీలు మారి వైఎస్ఆర్కి కాకుండా ఇటు తెలుగుదేశానికి కాకుండా మయాన కూర్చున్నాడు మా ఎమ్మెల్యే. ఆ జెండా పట్టుకోలేడు. ఈ జెండా నుంచి దూరం అయిపోయాడు. జనమందరనేమో చీచీచి అంటున్నారు. పార్టీలు మారినోడిని ఎవరైనా సరే చీచీచి అంటారు. అసలు 2 సార్లుగా తెలుగుదేశం పార్టీ అక్కడ అతన్ని గెలిపిస్తే అరే ఎందుకు వెళ్ళిపోయాడు అని గబాలని వెళ్ళిపోయినాడు కూడా ఏదైనా పనులు చేయాలిగా. పనులు చేయట్లా, ఇంట్లో కూర్చుంటున్నాడు, లేకపోతే ఆడ హైదరాబాద్లో కూర్చుంటున్నాడు. అసలు మనుషులు జనంలోకి రాలేకపోతున్నాడు. సిగ్గేసి రాలేకపోతున్నాడు మెయిన్గా. సిగ్గు ఎందుకంటే పార్టీ మారితే ఎప్పుడైనా సరే సిగ్గే. ఒక పార్టీ నుంచి ఒక పార్టీలకు మారిన తర్వాత మనసులో సిగ్గు పెట్టుకుంటాడు. అంటే ఇప్పుడు చాలా మంది మారుతున్నారు మరి. మారినోడికి అందరూ సిగ్గే. మొన్న ఆయన వచ్చాడు, ఒక ఆయన ఆ పార్టీ ఆఫీస్కి లోకేష్ గారి దగ్గరికి సిగ్గేసి దూరంగా నుంచుంటున్నాడు. నిన్న మొన్నటి దాకానేమో వైఎస్ఆర్ మీ ఎమ్మెల్యే అన్నాడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ చేశాడు. వాళ్ళ బాబు కూడా వెళ్ళి ఎక్కడో ఎంపీ చేశాడు. అటువంటి సిగ్గులేనటువంటి మనుషులు వచ్చి గబాలను వచ్చి ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గబాలను సొరవ పెట్టి లోనకి వెళ్ళలేక దగ్గర నుంచొని అటెండర్లతో కూడా మాట్లాడుతున్నాడు. ఒక ఎమ్మెల్యే ఉండి అటెండర్ ఉండాడా లేడా అని చెప్తాను. మనం టీవీలో చూస్తున్నాం, దగ్గరికి వెళ్ళాలా చెప్తున్నా నేను. నువ్వు మా డబ్బులు సంపాదించుకుని తీసుకెళ్ళి మేము 100 కోట్లు ఇస్తాం, 50 కోట్లు ఇస్తామని ఇంకో పార్టీ దగ్గరికి వెళ్ళి టికెట్లు అడుగుతున్నారండి. వాళ్ళు ఏమైనా సిగ్గుందా? నువ్వు ఈ మినిస్టర్ చేసావు, పైగా మినిస్టర్లు చేశారండి వీళ్ళు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేరు, ఓపెన్గా మాట్లాడలేనటువంటి మనుషులు అయ్యారు. ఇవాళ వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళకి వచ్చేటువంటి అవి ఉంటాయి టీఆర్ బిఏలు అని, అవి తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎవడన్నా తప్పిట్లు కొట్టంటారు అంటే ఇట్లా కొడుతున్నారు. ఒక ఎమ్మెల్యే ఒక అసెంబ్లీలో శాసనం చేసే అసెంబ్లీలో శాసనసభ్యుడు అయ్యి ఉండి నువ్వు కనీసం మాట్లాడవు. ఎంతోమంది సంగతి ఒకళ్ళేనే కాదండి. బూతులు తిడతాం ఏంటండి? బూతులు చెప్పుకుంటావు ఏంటి? నువ్వు శాసనం చేసేవాడు బూతులు తిడతావా? ఇప్పుడు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే అలాగే గుడివాడ ఎమ్మెల్యే, గుడివాడ ఎమ్మెల్యే గారు వాళ్ళు బోర్డు పెట్టాడు ఏంటో నాకు అర్థం కాల. ఏం బోర్డు పెట్టాడు? ఎన్టీ రామారావు గారి వర్ధంతి భోజనాలు పెడుతున్నాము అని చెప్పి బోర్డులు పెట్టాడు. సిగ్గేయట్లేదా? సిగ్గు ఉండాలండి, పెట్టకూడదండి. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? నువ్వు ఆ పారిపోయి వెళ్ళావు ఆ కూడా పార్టీలోకి. ఎన్టీ రామారావు గారు అంటే ఎన్టీ రామారావు గారికి ఆనాటి నుంచి మేము చేసినటువంటి మనుషులు. ఎన్టీ రామారావు గారు ఉంటే ఉండొచ్చండి. నువ్వు ఎమ్మెల్యే ఉండి ఒక పార్టీలో ఉండి నువ్వు ఒక పక్కనే వైఎస్ఆర్ పక్కన తప్పిట్లు కొట్టుకుంటా కూర్చొని నిన్న మొన్న దాకా 3 నెలల మంత్రి చేసి దిగిపోతే సిగ్గేస్తుంది. 5 సంవత్సరాలు కూడా చేయలేనటువంటి మంత్రి ఏమంటాయంటే ఒక ముఖ్యమంత్రి వీడు చేయట్లేదని చెప్పి తప్పించాడని చెప్పించాను అనుకుంటాను. వాస్తవం అది. 5 సంవత్సరాలు నువ్వు ఒక మంత్రిగా చేస్తే 5 సంవత్సరాలు ఒక మంత్రిగా చేస్తే నువ్వు కరెక్ట్గా చేస్తున్నాడు కాబట్టి అందుకోసమే అతన్ని మంత్రిగా ఉంచాడు అని అనుకుంటాం మేము కూడా, ప్రజలు కూడా. అంటే ఇప్పుడు ఒకటే మంత్రి పదవులు ఉన్నవాడిని సడన్గా పీకేశారు అంటే తను చేయలేదని చెప్పి కేసారని మీరు అంటా ఉన్నారు. అంటే ఇక్కడ కొడాలని మాట్లాడితే లోకేష్ని పప్పు అని అంటారు కదా, ఇక్కడ నిజమైన పప్పు ఎవరు అంటారు? ఒక పప్పు అంటే బ్రాహ్మణుల్ని పాంటుల్ని పప్పుగాడని వెనకటి నుంచి మా చరిత్ర నుంచి కూడా అంటారు. అంటే ఇవాళ వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి. పప్పు అంటే ఎవరు? మనన్నే కదా పప్పు అనేది. మనం అసలు అతనికి ఎందుకు సపోర్ట్ చేయాలి? మనం అతనికి ఎందుకు ఓట్లు వేయాలి? ఒక అతన్ని పట్టుకొని పప్పు అంటాడేంటి? పప్పు అంటున్నాం కాబట్టి మనము అతనికి సపోర్ట్ చేయకూడదు. తెలుసుకోవాలి పప్పు అంటే ఏంటి, అసలు కారణం ఏంటి, పప్పు నెయ్యి అంటే ఏంటి, ఎవరు తినేది, ఎవరిని అనేది. బ్రాహ్మణుల్ని క్వాంటల్ని పట్టుకొని నువ్వు పప్పుగాడు అంటే చీపు చేస్తున్నాడుగా వీళ్ళిద్దరిని, ఈ 2 కులాలని చీపు చేస్తున్నాడు. అది మా బ్రాహ్మణులు క్వాంట్లు కూడా తెలుసుకొని మహానుభావుడు అనే మాటలు తెలుసుకోవాలి. ఏంటో చెప్తా, మినిస్టర్వి తెల్లటి బట్టలు వేసుకొని మినిస్టర్ చక్కగా గెడ్డం చేసుకొని ఒక నైస్గా మాట్లాడుకుంటా కలెక్టర్లతో మాట్లాడే మనిషివి నువ్వు. జీన్స్ ప్యాంట్ వేస్తావు, గడ్డం వేస్తావు, చెట్లు కట్లు కడతావు, బూతులు తిడతావు. చేతులు కట్టుతావు అంటే
ఇది గొప్పతనంగా నువ్వు దేవుడిలోకి వెళ్ళావని గొప్ప ఇది చెప్పుకోవాలి. కానీ చేతులు కట్లు కట్టుకొని బూతులు తిడతాం ఏంటండి? నువ్వు ఒక ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యి ఉండి ఒక మినిస్టర్ చేస్తున్నావు, మినిస్టర్ చేత కూడా బూతులు తిట్టాడు. కులాన్ని నిలవేసినట్టుగా కులాన్ని బూతులు తిట్టాడు. శాసనసభలో నువ్వు ఎమ్మెల్యే అంటే సభ్యుల్ని ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారంటారా? ఎన్నుకోరు. ఒకవేళ అనుకుంటున్నాడు నన్ను 3 సార్లు 2 సార్లు గెలిపించాడు, నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను, అసెంబ్లీలో మళ్ళీ అడుగు పెడతాను అనుకుంటున్నాడు. నువ్వు 3 నెలలు 2 సంవత్సరాలన్నర చేసినటువంటి మినిస్టర్వి నిన్ను తీసేశారు అని అంటే నువ్వు పనికిరానోడని నీ నాయకుడే చెప్పాడు. అరే నువ్వు మినిస్టర్గా పనికిరావాయా, తప్పుకొని ఎమ్మెల్యేగా ఉండమని నీ మినిస్టరే, నీ ముఖ్యమంత్రి, నీ నాయకుడే చెప్పాడు. ప్రజలకి తెలీదా? అతను చేయట్లేదు, జనానికి చేయట్లేదు, పార్టీకి పని చేయట్లేదు, జనానికి పని చేయట్లేదు, కాబట్టి నువ్వు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండటానికి వీలు లేదు అని చెప్పి తప్పించే నువ్వు ఒక నాయకుడువా? నువ్వు ఇంకా బూతులు తిడతావా? ఇంకా జనాన్ని తిడతా? ఒక మహానుభావులు నింపుతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి సీటు అడుక్కోవాలి మేము. ఆ మహానుభావుడు వచ్చి నేను సీటు అడగడు ఎప్పుడు కూడా. ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దగ్గర నుంచోలేవు, కాళ్ళు పట్టుకోనో ఏళ్ళు పట్టుకోనో డబ్బులు ఇచ్చే మేము సీటు కావాలని వెళ్తున్నారు ఇప్పుడు. అదే పరిస్థితి వీళ్ళకి కూడా. అయితే నువ్వు మహానాయకుడు అవలేవు. నువ్వు ఒక 3 నెలల ముందు మంత్రి చేసినట్టు మంటోడివి. నువ్వు ఒక దేశానికి అధ్యక్షుడు అవ్వలేవు, ఒక ఆంధ్రప్రదేశ్కి. నువ్వు వెళ్ళి సీట్లు అడుక్కోవాలి. 10 పార్టీలు ఉంటే 10 పార్టీల దగ్గరికి పరిగెడతారు. ఇప్పుడు ఇంకా 4 రోజులు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆ పార్టీ దగ్గరికి, ఆ పార్టీ దగ్గరికి పరిగెడతారు. వీళ్ళు ఈ డబ్బులు సంపాదించిన ఎలా మళ్ళీ ఇటు ఖర్చు పెడతారు వచ్చి. పార్టీ సందాని అదని ఇదని వేసి ఈనాడు మంది సంపాదిస్తున్నారు కదా. ఇప్పుడు మేము నీకు సీటు ఇవ్వయా, మేము 100 కోట్లు ఇస్తాం, 5 కోట్లు ఇస్తాం, 10 కోట్లు ఇస్తాం అంటారు. అదే ఆ పరిస్థితుల్లో ఉన్నారండి ఇప్పుడు. ఏ పార్టీకి వెళ్ళినా కానీ డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వండి, మాకు మామూలుగా తిరగలేము, టికెట్ లేకుండా మేము నిలబడేమంటే మా డిపాజిట్లు కూడా రావు, ఒక పార్టీ జెండా కావాలి మాకని మళ్ళీ తిరుగుతారు. చంద్రబాబు గారిని పట్టుకొని, లోకేష్ గారిని పట్టుకొని నిన్న మొన్నటి దాకా తిట్టి ఇప్పుడు వెళ్ళి మా టికెట్లు అడుగుతారు ఏంటండి? సిగ్గుండాలి. మేము కూడా 78కి ముందు నుంచి కూడా అసెంబ్లీ చూసాం. హైదరాబాద్లో అసెంబ్లీలో కూర్చొని కళ్ళారా చూసినటువంటి మనుషులు మేము, పెద్దవాళ్ళం. సుందరయ్య గారు అసెంబ్లీలో ఉన్నాడు ఆ రోజున, తర్వాత బాటం శ్రీరామూర్తి గారు ఉన్నారు, తర్వాత అంజీ గారు ఉన్నారు. వీళ్ళంతా ఇంకొక ఆయన పేరు పెద్దవాళ్ళు ఆ రోజున. ఒక రీజన్గా మాట్లాడి ఒక బిల్లు ప్యాక్ చేయాలంటే ఒక రీజన్గా మాట్లాడి ఎక్కడ తప్పులు ఉండి ఎక్కడ ఒప్పులు ఉండి అని మాట్లాడేవాళ్ళు. ఇవాళ నీకు తప్పు గురించే ఉంది. ఆ బిల్లు ఆయన పెడుతున్నాడు, అసలు ఆ బిల్లు గురించి మాట్లాడు, ఆడ బూతులు తిడతాడు. వాళ్ళు ఎన్ని మంచివాడు కాదు, ఆడు మంచివాడు కాదు, ఆడు అట్ట ఇది ఇట్ట అంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఒక నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా తయారయ్యి వెళ్ళిన తర్వాత పెద్ద మనిషిగా వ్యవహరించాలి. గాలితనంగా వ్యవహరిస్తే బజారోడు నాకు మీద బజారోడు అవుతావు. పతివాడు అంటాడు, నేను అంటాం కదండి, పతివాడు అంటాడు ఏ మాట. నువ్వు అసెంబ్లీలో అసలు ఇంకో మాట చెప్తున్నాను నేను, ఒక క్షణం. అంబటి రాంబాబు గారు ఇప్పుడు మినిస్టర్ చేస్తున్నాడు. బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఈ అంబటి రాంబాబు గారు వాళ్ళ మాటకారు అవ్వచ్చు, నువ్వేదో లాయర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అసలు నీ పరిస్థితి ఏంటి? ఒక నందమూరి బాలకృష్ణ గారి పరిస్థితి ఏంటి? అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉండగా స్పీకర్ కూడా నోరు మూసుకొని కూర్చున్నాడు. ఏంట్రా మేసాలు చెప్తావు, నీ మినిస్టర్ వినట్రా అని అడగాలి కదా అసలు స్పీకర్ కూడా. అగా అని చెప్పాలండి మినిస్టర్ కూడా, అధ్యక్షుల వారు కూడా. నీకు నేను అవకాశం ఇచ్చింది దేనికి అవకాశం ఇచ్చాను? నువ్వు మీసాల మేలేసి తొడగొడతావా? అసెంబ్లీలో తొడగొడతావు ఏంటండి? బజార్లోకి రమ్మను. నేను 75 సంవత్సరాలు బజార్లో హైదరాబాద్లో నుంచోని కొట్టుకున్నా, రమ్మను. అసెంబ్లీలో తొడగొడతావా? జ్ఞానం ఉందా నీకు? చదువుకున్నావా? మినిస్టర్ చేస్తున్నావా? కాదండి. మినిస్టర్ అంటే ఏంటి? ఇదే రాష్ట్రానికి మంత్రి అయ్యి నువ్వు జెండా మోస్తావేంటండి? జాతీయ జెండా పెట్టుకో, జాతీయ జెండా పెట్టుకో. నీ కారులో వెళ్తావు, నా కారులో, నా ప్రజల కారులో నువ్వు తిరుగుతా. నువ్వు ఒక జెండా మోస్తావేంటి? జెండా పక్కన మాట్లాడి మీసాలు మేలేసి తొడగొడతావా? నువ్వు ఎక్కడికి వెళ్ళి సీటు అడుగు, రేపు సీటు ఆయన వెళ్ళి ఒక చోటకి వెళ్ళి అడుగుతాడండి. అదే బాలకృష్ణ గారు వెళ్ళి అడగడా నిన్ను?
బాలకృష్ణ గారికి నాకు సీటు కావాలి బాబు, రాంబాబు గారు అని అడగడు కదా. నువ్వే వెళ్ళి అడుక్కోవాలి. బీజేపీ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికైనా కానీ సీట్ల కోసం మీరు పరిగెత్తాలి. చంద్రబాబు గారు పడిగేయాల్సిన అవసరం లేదు. 40-45 సంవత్సరాల పరిపాలనలో ఎవడైనా సరే చెప్పమనండి, ఎక్కడైనా సరే చెప్పమనండి. చంద్రబాబు గారిని అనవసరంగా తీసుకెళ్ళి కావాలని జైల్లో పెట్టించావనంటే నీ వయసు ఎంత, నువ్వెంత, నీ పరిస్థితి ఎంత? నువ్వు గనక సంవత్సరం జైల్లో ఉండొచ్చి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా నాటి మంచి వాళ్ళు అని చెప్పి ఆయన జైల్లో పెడతావా? అంటే జైల్లో పెట్టి పతనం అయ్యాడు, అది మాత్రం చెప్తున్నాను నేను. అదివరకు సమతోలంగా అటుగా ఉన్న పార్టీని ఇవాళ మీరు జైల్లో పెట్టిన తర్వాత గొప్పవాడు అయ్యాడు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు పెద్ద సపోర్ట్ చేశాడు ఆ రోజున. ఆయన మనసులో ఏమన్నా ఉన్నాయి, ఒక ధీమాగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఒక ధీమాగా నేను మీ పక్కన ఉండాలండి, మీరు నాకు మినిస్టర్లు ఈ అవసరంలో ఏమవసరంలా, నాకు ఏలుబడి అవసరంలా, ప్రజల కోసం మీరు పనిచేస్తారు కాబట్టి మీకు నేను సపోర్ట్ చేస్తాను. మీ పార్టీలో విలీనం కాకపోయినా మీ వెనకమాల నేనున్నాను, బలంగా ఉంటాను సార్ అని చెప్పినటువంటి వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ గారు. చాలా గొప్పతనంగా మా వయసు వాళ్ళకి మేము 71 సంవత్సరం, మా వయసు వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. అది